ఇక్కడ నేను అంటాను, నువ్వు సివిల్స్లో ర్యాంక్ కొట్టావా, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యావా, లేదా అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యావా, ఇవి ఇంపార్టెంట్ కాదు. వీటికన్నా మించి నీ లైఫ్లో, నీ ఎండ్ ఆఫ్ లైఫ్లో నువ్వు ఏ లెగసీ వదిలేసావు, ప్రపంచాన్ని నువ్వేం ఇంప్రింట్ ఇచ్చావు, అది ఇంపార్టెంట్. నేను గట్టిగా నమ్ముతాను. ఎవ్రీడే నా ఎండ్ ఏంటి తెలుసా? ఈరోజు నేను బతుకుంటే ఈరోజు సాయంత్రం లోపు ఎంత బెస్ట్గా బతకగలను, ఎంత ఇంటెన్స్గా బతకగలను, ఎంత ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలను, ఆ పోరాటంతో బతుకుతాను అనమాట. సో దీనిలో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అంటే నేను ఎట్లా స్ఫూర్తి పొందుతాను, ఎటువంటి ఎగ్జాంపుల్స్ నేను తీసుకుంటాను అనేది మీతో చెప్పాలి. విరాట్ కోహ్లీ మీ అందరికి తెలుసు. విరాట్ కోహ్లీ ఫోకస్ ఎలా ఉండాలి అనే దాని మీద ఒక మాట చెప్తాడు. ఒక 3 years బ్యాక్ ఒక మ్యాచ్ జరుగుద్ది, ఇండియా పాకిస్తాన్ T20 మెల్బోర్న్ మ్యాచ్ అంటాం, మెల్బోర్న్లో జరుగుద్ది అనమాట. 8 balls 28 runs, విపరీతమైన ప్రెషర్, మ్యాచ్ గెలవాలి. 8 balls 28 runs. ఆ ప్రెషర్ ఎంత ప్రెషర్ అంటే ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ గెలవాల్సిందే. ఒక్కొక్క బాల్ తీసుకున్నాడు. నాకు ప్రపంచంతో సంబంధం లేదు, నెక్స్ట్ మినిట్తో సంబంధం లేదు, ఈ బాల్తో నాకు సంబంధం. ఈ బాల్ని ఎంత ఫోకస్గా ఆడగాలో ద బెస్ట్గా అంతే ఫోకస్గా ఆడతా అని చెప్పి 8 balls ఆడాడు, గెలిచాడు మ్యాచ్, ఇండియాని గెలిపించాడు 28 runs. అంటే లివ్ ఇన్ ద మూమెంట్, ఫోకస్ ఆన్ ఇట్, ట్రై టు కనెక్ట్ టు ఇట్. ఆ మూమెంట్లో ఉండాలి, దాన్నే ఫోకస్ చేయాలి, దాంతోనే మనం కనెక్ట్ అయి ఉండాలన్నమాట. ఇదే నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. రేపుతో నాకు సంబంధం లేదు, నిన్నటితో కూడా నాకు సంబంధం లేదు, నా శరీరంలో ఏమున్నా నాకు సంబంధం లేదు, నాకు ఏ నొప్పి వచ్చినా నాకు సంబంధం లేదు. నాతో ఎంత కఠినంగా ఉండమంటే ఈవెన్ నా స్టాఫ్ కూడా నేను చెప్తాను, బీ టఫ్ టు మీ. నా టైమింగ్ కానీ నేను కానీ ఒక్క నిమిషం ఆలస్యమైన నన్ను స్పేర్ చేయొద్దు, నాతో టఫ్గా ఉండండి అని నేను చెప్తాను అనమాట. నన్ను ఎక్స్క్యూజ్ చేయొద్దు, బీ టఫ్ టు మీ. రోజుకి 15 గంటలు నా చేత పని చేయించండి, ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే ఒప్పుకోద్దు నన్ను కూడా అని చెప్తాను. సో మీతో మీరు కఠినంగా ఉండండి, మీతో మీరు ఫోకస్ చేయండి, మీతో మీరు టఫ్గా ఉండండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.